అయితే జగిత్యాలలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డిగా వివాదం అయితే రాజుకుంది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ రాజ్యం నడుస్తోందంటూ విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక జగిత్యాల మున్సిపాలిటీ అవినీతిమయమైందంటూ జీవన్ రెడ్డి పేర్కొంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను సంజయ్ దోచుకుంటున్నారంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులతో గతంలో చైర్పర్సన్ శ్రావణి రాజీనామా చేశారంటూ జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సంజయ్ హయాంలో 11 మంది కమిషనర్లు మారారంటూ చెప్పారు. ఇక 8 మంది అధికారులు జైలు పాలయ్యారంటూ కూడా జీవన్ రెడ్డి విమర్శించారు. ఉన్నది మాట్లాడు ఉలిగిపడ్డట్టు నేనేదో చేస్తా అంటే నాకు అడ్డమత్తున్నాడు. ఏదే నువ్వు చేసేది? నేను నీకు అడ్డమత్తలేను, నువ్వు నాకు అడ్డమత్తున్నావు. కాలేళ్ళ కట్టడం పెట్టినట్టు ఏదైతుందో మా కాంగ్రెస్ కార్యకర్తలకు దశాబ్ద కాలం జెండా మోషులకు ఏదైతుందో వాళ్ళ కాలేళ్ళు కట్టడం పెట్టి నువ్వు అడ్డమత్తున్నావా? కార్యకర్తలు 10 ఏళ్ళు వాళ్ళు శ్రమకు ఓడ్చి ఇవాళ ఎవరికి అవకాశం వస్తుందో ఏందో మా దాన్ని కూడా అందరికి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కూడా అందరికీ తృప్తి చేయలేము. కానీ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ జెండా మోసి రావాలని కోరుకుంటున్నాం మేము. అని ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఒక ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానిక సంస్థలు ఏర్పడదని చెప్పని సంకేతాలు ఉన్నాయి. దాన్ని తినగాడి పల్లె వెతకపోయినట్టు ఏదైతుందో కొన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమ 10 ఏళ్ళ శ్రమను ఏదైతుందో దోపిడీకి ఎగబడ్డట్టు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమను దోపిడీ చేయడానికి ఎగబడుతుంది అంటున్నా. ఉన్నది మాట్లాడితే పులికిపడు. వాస్తవాలు మాట్లాడదా రాజ్యమే నీది నడవట్టే నేను ఎక్కడ అడ్డబత్తినా నాకు తెలియక. ఇప్పుడు ఏసీబీ రైడ్స్ కానీ విజిలెన్స్ అధికారుల యొక్క విచారణలే కానీ చట్టబద్ధంగా పోలీస్ అధికారుల యొక్క విచారణ కానీ ప్రజాప్రతినిధుల అనుమతులతో చేస్తారే? పోలీస్ అధికారి సివిల్ పోలీస్ చెప్తున్నా నేను, ప్రజాప్రతినిధుల అనుమతులతో చేస్తారే? అందరు నీ అనుమతులతోనే చేస్తున్నా అనుకుంటావు. ఎంక్వైరీలు విచారణలు అంటే రోజు వచ్చి నీ ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకోపోతున్నావు. నువ్వు చెప్పదలుచుకున్నావు అదే కదా. ఇలా జగిత్యాల జరిగే ఒక విచారణలు అన్నీ కూడా జరిగే విచారణలు అన్నీ కూడా తన అనుమతులు ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్నాయని చెప్పని భావించాలనా? ఈ 16 మంది ట్రాన్స్ఫర్లు నువ్వే చేయించినావు. ఈ 16 మంది ట్రాన్స్ఫర్లు ఎవరు చేయించిందే? నువ్వే కదా బాధుడి. మరి నువ్వే చెప్తున్నా కదా 16 మంది కమిషనర్ ట్రాన్స్ఫర్లు ఏదైతున్నదో ఇలా మున్సిపల్ కమిషనర్ మేము కంప్లైంట్ చేసినామా? వాళ్ళు జైలు పట్టించి మేము పట్టించినాం, మేము కంప్లైంట్ చేసినాం. మున్సిపాలిటీ మీద జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ అవకాశం ఉందో సందర్భాన్ని గుణంగా ఏదైతుందో లిఖితపూర్వక కూడా కంప్లైంట్ చేసినామని చెప్పండి. నాకు తెలియదు కూడా ఏసీబీ రైడ్ అవుతుంది అంటే ఏమంటే నాకు ఇది కొత్తగా వింటున్నా. మరి వి మస్ట్ నో వాట్ ఈజ్ వాట్. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో ఆయన ఏం చెప్తుండో తెలియాలి. ఇవాళ రాష్ట్రంలో జరిగే విచారణలన్నీ సీఎం గారి అనుమతులు జరుగుతున్నాయా? అని సిట్ వేస్తాడు. సిట్ ఏం విచారణ లేదు, సిట్ చేస్తుంది. ఉన్నది మాట్లాడి ఉలిగిపడ్డట్టు.